వారం రోజులు జిమ్ చేయకపోతే అసలు ఎలా అయిపోతుందని అనుకోలేదు. దీన్ని కష్టపడి తయారు చేయడానికి ఎన్ని నెలల టైం పట్టిందో మీ అందరికీ తెలుసు. కానీ కేవలం వారం అంటే వారం రోజుల్లోనే మన జిమ్ మొత్తం చెత్తగా తయారైంది. ఈ రోజు అయితే మొత్తం మీద దీని పని పెడదాం. కొత్త డంబెల్ చేయడానికి పెక్కేసుక తీసుకొచ్చాం. మన ఫ్లోరింగ్ కోసం ఎంత సిమెంట్ యూజ్ చేసినా కూడా మళ్ళీ ఈ మొక్కలని ఎలా పుడుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఈ మొక్క అయితే ఇంకా కామెడీ. పంచింగ్ బ్యాగ్ కోసం మనం ఒక సెటప్ తయారు చేశాం కదా, దానికోసం వాడే ప్రతి కర్ర కూడా చెదపెట్టేసింది. నిజంగా వారం రోజుల్లో ఇదంతా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏదో సామెత ఉంటది కదా, ఏదైనా తయారు చేయాలంటే కష్టం కానీ దాన్ని చెడగొట్టడం చాలా ఈజీ. నేను లేని టైంలో పిల్లలు ఎవరో వచ్చి మన డంబిల్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పడేసారు. కొన్ని డంబిల్స్ మన టెర్రస్ మీద కూడా పెట్టుకున్నా. నాకైతే కడుపు మండిపోతుంది. నేను బెటర్ అని బ్రెడ్ తీసుకొని కాఫీ అయితే పెట్టుకున్నా. నాకు ఎప్పుడైనా ఎనర్జీ లోగా అనిపించినప్పుడు నేను మోస్ట్ గా తాగేది బ్లాక్ కాఫీనే. మీ అందరికీ తెలుసు కెఫైన్ వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందని, అందుకే నేను దీన్నే ప్రిఫర్ చేస్తాను. అలా బ్లాక్ కాఫీ తాగుతూ ప్రతిరోజు ఏదో ఒక బుక్ చదవడం మనకి అలవాటు. నేను ఎక్కువ కూర్చొని ఎడిటింగ్ చేయడం వల్ల అప్పుడు నాకు కూడా లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అందుకే నా ఖాళీ టైంలో ఇలాంటి విధ్వంసాలు చేస్తుంటాం. ఏదైనా చదివేటప్పుడు మాత్రం నడుచుకుంటూనే చదువుతా. చాలా మంది అడుగుతుంటారు అన్న నీ ఫేవరెట్ మూవీ ఏదని. అది వన్ అండ్ ఓన్లీ సార్పట్ట పరంపర. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో 2 eggs 1 apple అండ్ దీంతో పాటు 2 పొటాటో అండ్ బ్లాక్ కాఫీ. జిమ్ క్లీన్ చేద్దాం అంటే ఈ రోజు ఎండ మామూలుగా లేదు. సో మన క్లీనింగ్ అయితే ఈవినింగ్ కి పోస్ట్ పోన్ చేసాం. ముంబై నుంచి నా ఫ్రెండ్ ఒకటి వచ్చాడు. వాడిని రిసీవ్ చేసుకుందాం అని చెప్పి ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరా. ఇంకా రిటర్న్ వచ్చేసరికి టైం అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం. స్టే హార్డ్.